ఓకేనా వీ విల్ డిస్కస్ అబౌట్ ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఫస్ట్ షిఫ్ట్లో 9 నుంచి 10 గంటల వరకు జరిగిన ఎగ్జామ్ 20/2/2024. ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా ఫస్ట్ క్వశ్చన్లో ఆర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 90 days అంటే ఆర్ అనే వ్యక్తి ఒక వర్క్ని 90 daysలో కంప్లీట్ చేస్తాడు. అయితే మనకేమిచ్చాడు, ఆర్ అనే వ్యక్తి 45 రోజుల్లో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడో కనుక్కో, అది కూడా పర్సంటేజ్లో కనుక్కో అని చెప్పి ఇచ్చాడు నాన్న. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కెన్ డూ టోటల్ వర్క్, ఏ వర్క్ ఆర్ టోటల్ వర్క్ ఎన్ని డేస్ 90 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకేనా కానీ మనకి ఇచ్చింది ఏంది, ఏం కనుక్కోమన్నాడు, 45 daysలో చేసే వర్క్ని ఎంత పర్సంటేజ్ వరకు కంప్లీట్ చేశాడో చెప్పమన్నాడు. అంటే 90% కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 100. 45 ones are 45 twos are 2 ones are 50s అంటే మనకి 45 daysలో ఎంతవరకు కంప్లీట్ చేశాడు, 50%. అది కూడా పర్సంటేజ్లో చెప్పమన్నాడు కూడా 50%. అంటే ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా ఈ క్వశ్చన్ పర్సంటేజ్ నుంచి తీసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వేరే టాపిక్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే రోహిత్ అనే వ్యక్తి ఒక బ్యాట్ని కొన్నాడు. ఎంత కొన్నాడు, 2320 రూపీస్ అంటే 2320 రూపీస్కి కొన్నాడు. అతను ఆ బ్యాట్ మీద 180 రూపీస్ అనేదాన్ని అతను రిపేర్స్కి స్పెండ్ చేశాడు. అంటే టోటల్ ఎంత అవుతుంది, మనకి రెండింటిని యాడ్ చేస్తే 452 అంటే అతను 2500 రూపీస్ మొత్తం ఆ బ్యాట్కి సంబంధించింది అమౌంట్ అనేదాన్ని ఖర్చు పెట్టాడు. అంటే ఇది న్యూ కాస్ట్ ప్రైస్, ఇది ఓల్డ్ కాస్ట్ ప్రైస్. ఓకేనా అయితే అతను ఆ బ్యాట్ ఇష్టం లేక అమ్మేసాడు అనుకుందాం. ఎంతకు అమ్మాడు, 2400 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్ చేసేసాడు. అంటే అతను మొత్తం కొనుక్కొని వచ్చి స్పెండ్ చేసుకునేది మొత్తం కలుపుకుంటే 2500, అమ్మింది 2400 అంటే లాస్కి అమ్మాడు. లాస్ ఎంత, 100 రూపీస్కి లాస్కి అమ్మాడు. అయితే పర్సంటేజ్లో చెప్పమన్నాడు కాబట్టి ఆల్రెడీ మనం క్లాస్లో ఫార్ములాస్ చెప్పాం కాబట్టి లాస్ బై సిపి ఇంటూ 100 అంటే మనకి 100 రూపీస్ బై న్యూ కాస్ట్ ప్రైస్ వేసుకోవాలి, ఇంటూ 100 వేసుకోవాలి. ఓకేనా అంటే ఇక్కడ 0000 క్యాన్సిల్ అయిపోతే 25 ones are 25 4s అంటే మనకి లాస్ పర్సంటేజ్, సారీ నాన్న ఇది లాస్ పర్సంటేజ్. ఓకేనా అప్పటికి లాస్ పర్సంటేజ్ ఎంత వచ్చిందన్న, 4% వచ్చింది. అంటే ఆప్షన్ నంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే వీ విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వేరే టాపిక్ నుంచి కూడా ఉండొచ్చు. ఓకేనా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడన్నా, ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చి మళ్ళీ స్మాల్ బ్రాకెట్లో 175. ఓకే 175 ఒక్క నిమిషం నాన్న. ఓకేనా అందా క్వశ్చన్లో 20 మిస్ అయింది, ఇప్పుడు 20 రాసాను చూడన్నా. క్వశ్చన్లో స్మాల్ బ్రాకెట్లో 175 ఇంటూ 72 డివైడ్ 24 ప్లస్ 5 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 20 బిగ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ డివైడ్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ బ్రాకెట్లో ఉండేదాన్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాంట్లో మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్ ఇచ్చాడు. అంటే మనం ఆల్రెడీ బోర్డ్ మాస్లో డిస్కషన్ చేసాం. మనం సింప్లిఫికేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చేయాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడన్నాను, బోర్డ్ మాస్ BODMAS. బి అంటే బ్రాకెట్, హాఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. 24 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత వస్తున్నాను, 3. అంటే నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఎడిషన్ ఏది చేయాలి, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 175 3s ఎంత అంటే 525. నెక్స్ట్ ప్లస్ 5 స్మాల్ బ్రాకెట్ ఇంటూ 20 ఫ్లవర్ బ్రాకెట్ డివైడ్ 2 ఫ్లవర్ బ్రాకెట్. ఓకేనా 25 525 ప్లస్ 5 రెండు యాడ్ చేసుకుంటే ఎంత వస్తున్నాను, 530. అంటే 530 ఇంటూ 20/2. 2 ones are 2 10s ఎంత వస్తున్నాను, టోటల్
5300 ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నో ఆప్షన్ అన్న? సి ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఓకే నాన్న, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడన్నా. ద ఏజెస్ ఆఫ్ 7 men ఇన్ క్రికెట్ టీమ్. వాళ్ళ యొక్క 7 men యొక్క క్రికెట్ టీంలో ఏజెస్ ఇచ్చాడు. ఎంతెంత ఇచ్చాడు? 26, 25, 21, 29, 24, 28 అండ్ 22. అంటే ఈ క్వశ్చన్ యావరేజెస్ అడిగింది. ఏంది? యావరేజ్ చెప్తున్నాడు. యావరేజ్ కనుక్కోమని చెప్పాడు. టోటల్ అందరిది సమ్ చేసేస్తే, యాడ్ చేస్తే 175 బై ఎంత ఇచ్చాడు? ఎన్ని మెంబర్స్? 7 members. క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత వస్తున్నాను? 25. డైరెక్ట్ క్వశ్చన్. ఎన్నో ఆప్షన్ అన్న? సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే నాన్న, ఇక్కడ చూడన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ బ్రాకెట్లో ఉండేది తీసేయాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఉంది, డివిజన్ ఉంది, హాఫే చేయాలి. కానీ మనం ఇక్కడ షార్ట్ కట్లో చూడన్నా 96 ఇంటూ 2/24. ఓకే, 24 1s are 24 4s are అంటే 4 2s are 8. ఇక్కడ చూడండి 36 ఇంటూ 4/8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ చూడన్నా. 4 1s are 4 2s are 2 1s are 2 1s are 8s are. మనకి ఎంత మిగులుతుందో చూడన్నా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు నాన్న? 41. ఓకే, ఇంటూ ఎంత ఇచ్చాడు? 80 మిగిలింది మనకి. ఓకేనా, ఈ రెండు క్యాలిక్యులేట్ చేయనా చూడన్నా. దీనికి కూడా మనం పెద్ద క్యాలిక్యులేషన్ ఏం చేయబోలేనన్న. ఎండింగ్ విత్ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది. 8 1s are 8. ఎండింగ్ విత్ 8 ఆప్షన్లో ఏముంది నాన్న? ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఉంది. ఎంత ఉంది నాన్న? 738. ఎండింగ్ విత్ ఏం నాన్న? ఇక్కడ 8. అంటే ఆప్షన్ నెంబర్ బి. షార్ట్ కట్లో ఆలోచించాలి నాన్న. క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే టైం వేస్ట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నాన్న, సింప్లిఫికేషన్స్లో నుంచి ఈ సెక్షన్లో అంటే ఈ షిఫ్ట్లో అంటే 2024లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే 3 into 2 6 మార్క్స్ మనం ఇక్కడ ఈజీగా గెయిన్ చేసినట్టే. అది సింప్లిఫికేషన్స్ బోర్డ్ మార్క్స్ మీదే. ఇక్కడ చూడన్నా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? అన్ని బ్రాకెట్లో ఇచ్చాడు. మల్టిప్లికేషన్స్ డైరెక్ట్గా చూడన్నా. 2 1s are 22. ఓకే, ఈ రెండు యాడ్ చేసేద్దాం. ఎంత వస్తుంది ఇక్కడ? 40. ఓకే, ఇంటూ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేద్దాం. ఎంత వస్తుంది? 25. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్గా 25 4s are 100 ప్లస్ 0 అంటే 100 ఒక 0 ఇంటూ 22 అంటే ఇక్కడ ఇవన్నీ రెండు మల్టిప్లై చేస్తే 300. అంటే ఆప్షన్ నెంబర్ 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే నాన్న, 7th క్వశ్చన్ చూడన్నా. దే ఆర్ 44 mangoes, 121 bananas and 11 apples. ఓకే, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ సెవరల్ రోస్ ఇన్ సచ్ ఎ వే. ఎలాగైనా అరేంజ్ చేసుకో రోస్లో, ఇన్ సచ్ ఎ వే, నీ ఇష్టం వచ్చినట్టు. కానీ బట్ దట్ ఎవ్రీ రో కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి. అదేవిధంగా ఈచ్ రో కంటైన్స్ ఫ్రూట్స్ ఆఫ్ 1 type. అంటే ఈక్వల్ రోస్ ఉండాలా. అదేవిధంగా ప్రతి రోలోనూ ఒక ఫ్రూట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, టూ ఫ్రూట్స్ అయినా పెట్టుకో, ఏమైనా పెట్టుకో, కానీ ప్రతి రోలోనూ ఒక ఫ్రూట్ టైప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ వాట్ ఈజ్ మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అని అడిగాడు. ఓకేనా, మినిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఏం అడగల. మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 44, 121, ఇంకొకటి ఏంటన్నా 11. ఓకే, దీని యొక్క ఎల్సిఎం ఎంత వస్తుందంటే 11 వస్తున్నాను. సింపుల్, ఆల్రెడీ మీకు తెలుసుకున్నాను. నాట్ ఎల్సిఎం నాన్న, హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఓకే నాన్న, ఇక్కడ ఎందుకు హెచ్సిఎఫ్ రాశానంటే మినిమం అన్నాడు కాబట్టి. అదే మ్యాక్సిమం అంటే ఎల్సిఎం రాసుంటాం. ఇక్కడ చూడన్నా 44/11 ప్లస్ 121/11 ప్లస్ 11/11. 11 1s are 11 4s are 11 1s are 11 11s are 11 1s are 11 1s are అంటే 4 + 11 + 1 ఈజ్ ఈక్వల్ టు టోటల్గా ఇవన్నీ యాడ్ చేసేస్తే 16. ఆప్షన్ నెంబర్ 8. We will see the 8th question. Okay. Two trains are running in opposite direction with the same speed. Okay, ఇట్లా ఒక డైరెక్షన్లో ఒక ట్రైన్ పోతుంది, ఇట్లా ఒక ట్రైన్ వస్తుంది అనుకుందాం. దీని స్పీడ్ వచ్చి S1 అనుకుందాం.
దీని స్పీడ్ వచ్చి S2 అనుకుందాం. ఓకేనా, దీని యొక్క లెంత్ సేమ్, 2 లెంత్లు సేమ్, 320 మీటర్స్. ఇది కూడా మీటర్స్లో ఇచ్చారు. అయితే ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్స్ ఇచ్చాడు? 18 సెకండ్స్ ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్? అది కూడా ఆప్షన్స్లో చూడాలా, మీటర్స్ పర్ సెకండ్ ఇవ్వాలి, కిలోమీటర్స్ పర్ సెకండ్, హవర్స్లో ఇచ్చాడు, కిలోమీటర్ పర్ హవర్స్లో ఇచ్చాడు. మనం కూడా ఆన్సర్ కిలోమీటర్ పర్ హవర్లో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఆల్రెడీ మనకి తెలిసిందే. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్స్ ఏమవుతాయి? అడిషన్ అవుతాయని ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. అంటే ఎస్ ప్లస్ ఎస్ సేమ్ స్పీడ్స్ కాబట్టి, రెండిటికి సేమ్ స్పీడ్ ఉంటాయి కాబట్టి ఎస్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 320 ప్లస్ 320 బై ఒకదాన్ని క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్స్? 18 సెకండ్స్. అంటే ఇది మీటర్స్ పర్ సెకండ్ ఉంది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ కావాలి కాబట్టి ఇంటూ 18/5. అప్పుడు మనకి దేంట్లోకి వస్తుంది? కిలోమీటర్ పర్ అవర్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెండు యాడ్ చేసుకుంటే 2s ఈజ్ ఈక్వల్ టు 640/18 ఇంటూ 18/5. 18 క్యాన్సిల్. ఓకే, 6 టేబుల్ అదే 5 టేబుల్తో మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s ఆర్ ఓకే, 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 5 1s ఆర్ 2s ఆర్ 8s. 2s ఈజ్ ఈక్వల్ టు 128 కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చేసింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకో, 64 కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చేసింది. అంటే ఆప్షన్ నంబర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ అంటే ఎస్పి ఎంత ఇచ్చాడు? 5175 రూపీస్. నెక్స్ట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 25%. 25% ఫ్రాక్షన్లో రాసుకుంటే ఎంత వస్తుంది? 1/4. ఓకే, అయితే ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? మార్కెట్ ప్రైస్ కనుక్కో. ఎంత రూపీస్లో కనుక్కోవాలి. ఇప్పుడు ఈ డిస్కౌంట్ని పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి మార్చాం కదా, అంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్. అంటే ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 4 పార్ట్స్. అంటే డిస్కౌంట్ ఎంత పోయింది? 1 పార్ట్ పోయింది. అంటే ఎన్ని పార్ట్స్ కమ్మాడు? 3 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చిన 5175 రూపీస్. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1725 రూపీస్. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ కావాలంటే ఇంటూ 1725 రూపీస్. ఎంత వస్తుంది అప్పటికి? 1725 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడన్నా? 6900. ఎంత? 6900. ఆప్షన్లో ఉందా? ఉంది నాన్న. ఏ ఆప్షన్? బి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, 10th క్వశ్చన్ మిస్ అయింది కాబట్టి లాస్ట్లో డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే క్వశ్చన్ ఎర్రర్గా టైప్ చేశాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 11th క్వశ్చన్ నుంచి అన్నీ చూసేసి 20 క్వశ్చన్స్ లాస్ట్లో 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 11th క్వశ్చన్లో ఇన్ అన్ ఎగ్జామ్ అవుట్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ పాస్ అపీర్డ్ స్టూడెంట్స్, ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ అపీరియడ్ స్టూడెంట్స్లో 93% స్టూడెంట్స్ పాస్. అంటే 93% పాస్ అయిపోయారు. అంటే టోటల్ యాక్చువల్గా ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. దాంట్లో పాస్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు పాసు? 93 ఇచ్చేసాడు. అంటే ఫెయిల్ ఎంత ఉంటుంది? 7% ఉంటుంది. అంటే ఇప్పుడు 7% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 9275 స్టూడెంట్స్. అడిగింది ఏంది మనల్ని? వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9275 ఇంటూ 100/7. 7 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 7 1s ఆర్ 7 పోతే నెక్స్ట్
3s are 2s are 5s are అంటే 132500 ఉందా ఆప్షన్లో? ఎంత ఉంది? ఎన్నో ఆప్షన్? డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు. ప్రతి సెట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కాంబినేషన్లో కూడా వస్తుంది. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ పెడితే డబుల్ అయింది ఇట్ సెల్ఫ్. ఎన్ని ఇయర్స్కి? 10 ఇయర్స్కి. అయితే ఫైండ్ ద టైమ్స్ ఇన్ విచ్ ఇట్ విల్ అమౌంట్ టు 4 times ఇట్ సెల్ఫ్. అయితే ఎంత టైంలో ఎన్ని ఇయర్స్లో 4 times అయిందో చెప్పమంటాడు. ఓకే, ఈ పక్క టైమ్స్ ఆల్రెడీ మనం చెప్పాం, షార్ట్ కట్ టైమ్స్, ఈ పక్క ఇయర్స్. డబుల్ అంటున్నాడు, డబుల్ అంటే 2 times. ఓకే, ఎన్ని ఇయర్స్కి? 10 ఇయర్స్కి. నెక్స్ట్ 4 times అయింది అంటున్నాడు. 4 times ఈజ్ ఈక్వల్ టు 2 square కదా, అంటే 1 కాస్త 2 అవుతుందంటే ఇంటూ 2 అని అర్థం. అదేవిధంగా ఇయర్స్లో ఇంటూ 2 చేస్తే ఎన్ని ఇయర్స్? 20 ఇయర్స్. అంటే ఆన్సర్ ఎంత? 20 ఇయర్స్. ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా? అయితే ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడనా. ఏమి ఇచ్చాడు? ఇన్ 1 year. 1 year అంటే ఎన్ని మంత్స్? 12 months. ఓకే, పక్కన పెడదాం. నెక్స్ట్ ద యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ స్వప్న ఈజ్ 1100. ఎన్ని మంత్స్కి? 3 months. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత 1000 rupees ఫర్ నెక్స్ట్ 5 months. 1000 rupees ఇంటూ 5. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 4 monthsకి ఎంత? 1200 rupees 4 monthsకి. మల్టిప్లై చేద్దాం, ఎంత వస్తుంది? 3300. నెక్స్ట్ 5000 rupees. నెక్స్ట్ ఎంత వస్తుంది? 4800. ఓకే, ఇవంతా యాడ్ చేసుకుంటే 13100 rupees వస్తుంది. ఇది ఏంది నాన్న? యావరేజ్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్. నెక్స్ట్ సేవింగ్ కూడా ఉంది. సేవింగ్ ఎంత ఇచ్చారు మనకి? 1300 rupees. మొత్తం ఇదేంది? సేవింగ్. మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో ఒకసారి చూడాను. 00441. ఇది ఏంది నాన్న? ఇంకా వాళ్ళు ఏం అడిగారు మనల్ని? యావరేజ్. యావరేజ్ యావరేజ్ అంటే ఎన్ని మంత్స్? 14/12. 12 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 1200. ఎన్నో ఆప్షన్? ఏ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడాను. ఏ స్టూడెంట్ స్కోర్స్ 75% ఇన్ ఏ స్టూడెంట్. ఓకే, ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం, 75% స్కోర్ చేసేసి ఎన్ని మార్కులో చెప్పలే, అండ్ 30 marks మోర్ స్కోర్ చేశారు. ఎవరు? అనదర్ స్టూడెంట్. ఎంత? 30 marks. అయితే అతని పర్సంటేజ్ ఎంత? 60%. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. ఎంత? 15%. ఎక్కువే కదా. ఎక్కువ ఎందుకు వచ్చింది? ఆ 30 marks వల్ల. అంటే క్యాన్సిల్ చేద్దాం. 1% ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 2. నెక్స్ట్ అడిగింది ఏందన్నా? మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% కదా, అంటే 100%. ఈ పక్క కూడా, ఈ పక్క దేంతో మల్టిప్లై చేస్తాం, ఈ పక్క కూడా అంతే. ఎంత వస్తుందని? 200 marks. ఎంత వస్తుంది అప్పుడు? ఆప్షన్ నెంబర్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడాను. బోత్ ఏ అండ్ బి సేల్స్ దేర్ వాచెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5000 rupees పర్ వాచ్. అంటే ఈక్వల్గా సేల్ చేస్తున్నారు. ఇది సెల్లింగ్ ప్రైస్. బోత్ సేమ్. ఏంది? సెల్లింగ్ ప్రైసెస్. అయితే ఏమడుగుతున్నాడు? ఏ అనే వ్యక్తి 25% ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ బి అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు? 10% లాస్. ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఇక్కడ
ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, ఇనిషియల్ లెటర్. ఓకే, 25% అంటే ఎంత వస్తున్నానా, ఇది చూడనా, 25% అంటే 1/4. ఇది చూద్దాం, ఇదంతా 1/10, ఇది మైనస్, ఇదేం చెప్పాలా, ప్లస్. అంటే ఏ అనే వ్యక్తి ఇనీషియల్ 5, ఆ తర్వాత ఎంత అయినా 5, 4, 5 అయింది. అయితే బి అనే వ్యక్తి ఎంత ఉంది నాన్న, 9, 10 ఉంది. ఎంత అయింది నాన్న, తగ్గింది, 9 అయింది. అయితే ఇనీషియల్ అంటే ఏందన్నా, కాస్ట్ ప్రైస్. లేటర్ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైసు ఇక్కడ ఏమంటున్నాడు, బోత్ ఆర్ సేమ్ అంటున్నాడు. అంటే ఇంటూ 9, ఇక్కడ ఇంటూ 5, ఇక్కడ ఏమైపోతుంది 45, ఇక్కడ ఏమైపోతుంది 45. మనం దేంతో అయితే మల్టిప్లై చేస్తామో ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇంటూ 9, ఇక్కడ ఇంటూ 5. ఇక్కడ చూద్దాం 4, ఇక్కడ ఏదేదైనా ఏమడిగాడు, కాస్ట్ ప్రైసెస్. ఎవరెవరికి, ఏకి, బికి. ఇక్కడ ఎంత నాన్న, 4 × 9, 4 × 9 ఈజ్ టు 10 × 5, 5 అట్టే పెట్టుకుందాం. ఓకే, 2 టేబుల్, 2 5s are 2 2s are. అంటే ఈ పక్క ఎంత వస్తుంది 18, ఇక్కడ ఎంత వస్తుంది 25. అంటే ఇది కాస్ట్ ప్రైజెస్ రేషియో. ఓకే, ఎంత నా ఆన్సరు, ఎన్నో ఆప్షన్, బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడనా, ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, అంటే లెంత్ ఆఫ్ ట్రయాంగిల్ 14.28%, 14.28 అయినా అనొచ్చు, లేదా 14.2/7% అని అనొచ్చు, లేదా ఆల్రెడీ మనం చెప్పాము నాన్న 1/7 అని కూడా అనొచ్చు. ఇదేనా ఇంక్రీజ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్. అంటే ఇనీషియల్ లెటర్ లెంత్ వాల్యూ చెప్తాం. ఫస్ట్ ఎంత ఉంది లెంత్ 7, ఆ తర్వాత ఎంత అయింది 8. అయితే బ్రెత్ ఎంత తగ్గాల అంటే ఇక్కడ ఏరియా ఎటువంటి చేంజ్ ఉండకూడదు, అది కూడా సేమ్ అని చెప్పి ఇచ్చేసాడు. ఏరియా ఎటువంటి చేంజ్ ఉండకూడదు అంటే ఇది 8 ఉండాలా, ఇది 7 ఉండాలి. జస్ట్ రివర్స్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు ఇక్కడ ఎంత వస్తున్నానా, 7 × 8 అంటే 56. ఇక్కడ ఎంతనా 56. ఈ రెండింటికి ఏమైనా -1 అయింది. 1/8 × 100. ఇది ఏం మాట్లాడినా, బ్రెత్ గురించి మాట్లాడుతున్నాను. అంటే 100/8 అంటే 12.5%. ఆప్షన్లో ఉందా, ఉంది. ఎన్నో ఆప్షన్, బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఆల్రెడీ 1/8 × 100 అంటే మనం బేసిక్స్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటే టైం వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 2000 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది చైర్ అని చెప్పి ఇచ్చేసాడు. ఎన్నో క్వశ్చన్ ఇది, 17th క్వశ్చన్. 2000 రూపీస్ మార్కెట్ ప్రైస్, 2000 రూపీస్. ఓకే, ఒక డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 20%, D1, D2 ఎంత ఇచ్చాడు X%, నాకు తెలియదు. అయితే సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు SP నాన్న, ఎంత ఇచ్చాడు 1400. అయితే ఇప్పుడు చూద్దాం, మార్కెట్ ప్రైస్ 2000 రూపీస్ ఇంటూ 20% అమ్మేశాడంటే, అది డిస్కౌంట్ ఇచ్చాడంటే 80% ఇంటూ X ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 1400. ఓకే, ఇవన్నీ ఆ పక్క తీసుకొని వెళ్ళిపోదాం. X ఈజ్ ఈక్వల్ టు 1400 ఇంటూ 100/2000 ఇంటూ 80. ఓకే, ఇప్పుడు చూడనా, 00 00 0 0, 2 1s are 2 5s are. ఎంత వస్తుంది చూడను, 14 ఇంటూ 5/80. పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకేనా, పర్సంటేజ్. ఇప్పుడు చూద్దాం, 0 0, 2 టేబుల్ 2 7s are, ఓకే, 2 4s are. అంటే ఎంత వస్తున్నాను ఇక్కడ 35/4. మళ్ళీ ఇంటూ 10 కూడా ఉంది నాన్న. ఓకే,
మళ్ళీ 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, 2 5s are 2 2s ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 5/2. ఇది పక్క రాస్తున్నాను, 35 5s are. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడన్నాను 35 5s are ఎంత వస్తున్నాను, 175/2 అంటే 87.5 అని అర్థం. డిస్కౌంట్ కావాలి కాబట్టి 100 మైనస్ 87.5 ఎంత వస్తుందన్నా మనకి 12.5%. ఓకేనా. 18th క్వశ్చన్ చూద్దాం. m/n ఈజ్ ఈక్వల్ టు 9/6 ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, m+n m-n. డైరెక్ట్గా m ప్లేస్లో 9 n ప్లేస్లో 6 పెడితే మనకి టైం సేవ్ అయిపోతుంది. 9 + 6 9 - 6. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుంది చూన్నాను, 15:3. క్యాన్సిలేషన్ చేద్దాం, 5:1. ఎన్నో ఆప్షన్, సి ఆప్షన్ అనుకోవచ్చు. m = 9x, n = 6x అనుకొని కూడా చేయొచ్చు, కానీ ఇది టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇక్కడ 19th క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 8 days రాకీ ఫైండ్స్ దట్ ఓన్లీ 10% ఆఫ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. అంటే రాకీ ఈజ్ ఈక్వల్ టు 8 days బై 10%. 10% అంటే 10/100 ఈజ్ ఈక్వల్ టు 800/10 ఈజ్ క్యాన్సిలేషన్. ఎంత వస్తుందన్నా, 80 days వర్క్ చేశారా అని అర్థం. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, షీ ఎంప్లాయీస్ పూనం. ఓకే, హూ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దెన్ రాకీ. 20% అంటే 1/5. మోర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ ఇచ్చాం. ఓకే, అంటే రాకీ పూనం తీసుకుందాం. రాకీ 5 parts చేస్తే ఎఫిషియన్సీ అంటే వాళ్ళ యొక్క సామర్థ్యం. పూనం అనే ఆమె ఎంత చేస్తుంది, 6 parts చేస్తుంది. అంటే రాకీ 5 parts ఎన్ని డేస్, 80 days. టోటల్ వర్క్ చూద్దాం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 80 × 5 ఈజ్ ఈక్వల్ టు 5x అనుకోవాలా, కానీ 5 అనుకొని చేసేద్దాం. ఎంత వస్తుంది, 400. టోటల్ వర్క్ ఇది. అయితే ఇక్కడ 10% వెళ్ళిపోయింది, ఇంకెంత పర్సెంట్ ఉంది, 90%. ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ ఇంటూ 90%. 90% అంటే 90/100. 0000 ఈజ్ ఈక్వల్ టు ఇంకెంత మిగిలిందనా, 360 వర్క్ మిగిలింది. అది ఎవరు చేయాలా, పూనము ప్లస్ రాకీ. వాళ్ళిద్దరి ఎఫిషియన్సీ 5 + 6 ఎంత, 11 parts. అంటే 11 parts చేయగలుగుతారు ఇద్దరు కలిసి. ఓకే, అంటే రిమైనింగ్ వర్క్ హౌ మెనీ డేస్ విల్ టుగెదర్ కంప్లీట్. రిమైనింగ్ అడుగుతున్నాడు కాబట్టి అంటే 360/11 ఉందా ఆప్షన్లో. ఎన్నో ఆప్షన్, డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడానా, సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సమ్. సమ్ అంటే ఏంది, ఇక్కడ సమ్ ప్రిన్సిపల్. సమ్ అంటే ఇది ఇక్కడ గుర్తుపెట్టుకో, సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్. ఓకే, ప్రిన్సిపల్. ఓకే, ఫర్ 40 years. ఎన్ని సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి. ఎంత వచ్చింది, 2/5 ఆఫ్ సమ్. అంటే ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 సమ్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బై సమ్ ఈజ్ ఈక్వల్ టు 2/5. అంటే దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం 0000. అంటే 40 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 200. క్యాన్సిలేషన్ చేద్దాం. ఓకే, 0 0 క్యాన్సిల్ చేసేసి 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందన్న, 5 వస్తుంది. ఓకేనా, 4 5s are 20 కాబట్టి అంటే 1 yearకి ఎంత నాన్న, 5 rupees అనుకుందాం. ఏం కనుక్కోమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 1 year ఇంట్రెస్ట్ బై సమ్ ఇంటూ 100%. ఓకే, 1 year ఇంట్రెస్ట్ ఎంత, 5. సమ్ ఎంత నాన్న, 500 ఇంటూ 100. 0000 5 1s are 5 1s are. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1%. ఆప్షన్లో ఉందా, సి ఆప్షన్. ఓకే,
ఓకేనా. 10th క్వశ్చన్ మిస్ అయింది కదా, ఇక్కడ విన్నాను ఒకసారి. 10th క్వశ్చన్లో 7,200 రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ పీ కమా క్యూ కమా ఆర్ అంటే ముగ్గురు వ్యక్తులకి 7,200 అనేదాన్ని పనిచేశారు. ఎట్లా, అది కూడా రేషియోలు ఎట్లా ఇచ్చాడు? రేషియో 1/2:4:3/2 అంటే ఇది PQR. ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 అంటే 1:8:3 PQR. అయితే టోటల్ పార్ట్స్ ఎంత వస్తున్నా? 12 పార్ట్స్. 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 7,200. అంటే 7,200 అంటే మనకి ఇక్కడ ఒక 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 600. అంటే 12 టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే 6 కాబట్టి 1200. ఎవరు షేర్ కనుక్కోమన్నాడు? ఆర్ షేర్. ఆర్ అంటే ఎన్ని పార్ట్స్? ఇక్కడ 3 పార్ట్స్. 3 × 600 ఈజ్ ఈక్వల్ టు 18,000 రూపీస్. ఉందా? ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్స్? ఏ ఆప్షన్. ఒకవేళ ఆర్ అడగపోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పి అడిగాడు అనుకుందాం. పి అంటే 1 × 600 ఎంతనా? 600 రూపీస్. నెక్స్ట్ ఒకవేళ క్యూ అడిగాడు అనుకుందాం. 8 × 600 ఓకే, ఎంత వస్తున్నాను? 4,800 రూపీస్. ఒక్కొక్కసారి ఇవన్నీ ఏం అడగరు నాన్న. ఏం అడుగుతారంటే పీకి క్యూకి డిఫరెన్స్ చెప్పు అంటున్నాడు. పీకి క్యూకి డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్. 2 పార్ట్స్ అంటే ఇంటూ 600 ఎంత వస్తున్నాను? 1,200 రూపీస్. అడగచ్చు, అడగపోవచ్చు. ఒక్కొక్కసారి పీక్యూ కూడా రేషియో అడగచ్చు. ఓకేనా. ఇది నాన్న. అంటే ఇది ఎన్నో షిఫ్ట్? 2022-2024లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ 20 క్వశ్చన్స్ ఆఫ్ అర్థమెటిక్. ఓకేనా. ప్రతి చాప్టర్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇంపార్టెంట్. ముఖ్యంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంపార్టెంట్ రాస్తున్నాను చూడనా. ఇంపార్టెంట్ టాపిక్స్ రాస్తున్నా చూడనా. సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూసింది, యావరేజెస్, సింప్లిఫికేషన్స్ క్వశ్చన్ చూసాం, ట్రైన్స్ చూసాం. ఓకే. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ చూసాం. ఓకేనా. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ యాక్చువల్గా దీంట్లో ఏజెస్ కూడా వచ్చు. ఏజెస్ ఇంపార్టెంట్. ఏజెస్ ఈ టాపిక్స్ మెయిన్గా ఎప్పుడు ప్రతి షిఫ్ట్లో ఉంటాయి. ఇంకా కొన్ని 2-3 అవుతాయి. మెన్సురేషన్ కూడా యాడ్ అవుతుంది. మెన్సురేషన్ అక్కడక్కడ జామెట్రీ కూడా డెప్త్ మోడ్ లైట్ బేసిక్స్ అడుగుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా మనం ప్రతి షిఫ్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ షిఫ్ట్ 2022-2024లో మధ్యాహ్నం షిఫ్ట్ అంటే 11 నుంచి అడిగిన షిఫ్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా.